ఏదో పని చేస్తాను కానీ ముచ్చటేదో చెప్పరాదే. మరి నీకు అది బల్బ్ అన్నట్ట ఏమన్నట్టు? ఏం చేస్తాను అంటే చక్కగా సమాధానం చెప్తలేవు. ఇట్లా కుట్టినావే ఒక్క మాట చక్కగా మాట్లాడవు, వదులుతూనే ఉంటావు కయ్యరా. ఇటువంటి తిరకాసు మాటలు మాట్లాడితే కొరకాసు అనుకొని సంపబుద్ధి అవుతుంది. ముందుగా నువ్వు మాట్లాడినావు అడ్డం, నేను కాదు. సరే ముచ్చటేదో చెప్పు. ఇంకా నవర్ గుంజుమని ఎన్ని రోజులు నీకు చెప్పబట్టి అసలు నీకు చెవు మీద పెయిన్ వాడుతుందా లేదా? అదేమన్నా బ్రహ్మ విద్య అని నా కోసం చూడా, అందుకొని కుదుతా అయిపోయా. దానికి నడిపిస్తాను పోయి కుదుపో. మరి ఈ బియ్యం నీ మిండెడు జరుగుతాడా? చెల్లుతా అటే కచ్చి కూలబడి జోలబడ్డ మంచాలైన వంటవు కానీ దాన్ని అయితే సరి చేయవు. ఉన్న డేకాల మంచాలు మారుమానని నేను కన్నా పోయిపోతానే. అనేటానికి కొంచెమైనా సిగ్గుండాలి. ఉన్నన్ని రోజులు పంది లెక్క బోరినావు, ఇప్పుడు అక్కర అయిపోగానే టక్కరైన ముసలి లెక్క తప్పించుకుంటాను. మొన్న వచ్చిన ముసలి గిట్లా నీ మీదకి వచ్చిందానే శరీరం జరగక నా మీద మరుగుతాను. ఎక్క తిన్న పెరిమిటి వండిన కూరలు వంక పెట్టిండట. నీ గుణమే కాసినట్టు దాన్ని సాలించుకుంటా పట్టు. అక్కర తీరినాక ఒక్క మాట, అక్కర తీరకముందు ఒక్క మాట. గురుగే గిట్నే జీవితాంతం గురువు. నువ్వు ఎట్లా మనిషి వైపు పుట్టావు నాకైతే అర్థమైతలేదు. నాకు కూడా గట్లనే అనిపిస్తుంది. నువ్వు ఎట్లా మనిషి వైపు పుట్టావో ఏమో. ఎవరే? నా పేరు రాజు, మాది రాజపురం. రాధాపురంలో ఎవరు మీరు? కంకరాల పోసేను రాజేశ్వరంలో కొడుకును. ఓ మరి రాజేశ్వర ఎక్క కొడుకువా? అరే బాగానే పెద్ద పెరిగినావు కదా. వచ్చిన చుట్టాన్ని ఆన్న నుంచి మాట్లాడతావా? ఇంట్లోకి తీసుకురా. సరే దా ఎండ్లు వచ్చినట్టు నువ్వు పోదా ఇంట్లో పోదా. చాలా చూడక ఎప్పుడో చూసినా. ఇల్లు మంచిగా దొరకవు, ఎప్పుడో చిన్నప్పుడు వచ్చినావు. వాళ్ళకే ఎక్కడ దొరికింది మామ? తిరుక్కుంటా రాబట్టి అర్ధగంట అవుతుంది. అయ్యో అంతేనా? అయ్యో అన్నది నెలాఖరికి పెళ్ళి ఉండదు మామ, ఖచ్చితంగా రావాలి. ఏ తప్పకుండా వస్తామే. అసలే పెళ్లి పనులన్నీ అయిపోయినాయా? అయిపోయినాయి అత్తమ్మా. ఈ శుభలేఖలు కూడా మీకు ఇంకోళ్ళకి ఇస్తే మొత్తం 12 అయిపోయినట్టే. ఇంకొక లెవెల్ వాళ్ళు ఎవరు ఉండే అత్తమ్మా, వాళ్ళ పేరు యాదగత్తలే టైంకు. ఇవ్వాలి అసలు బా ఎవ్వలో యాది ఖర్చు పాడైతలేరు మా అల్లుడు. మంచిగా యాడ్ చేసుకో. యాది కత్తలేరు కానీ ఇక ఇంటికి ఫోన్ చేసి తెలుసుకో. అబ్బా టైంకి ఇది కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది కదా. అయితే అది ఇగో ఇది ఛార్జింగ్ పెట్టిపోయా. సరే అల్లుడు అట్లా పోయేదప్పా. ఏ రామ్మా నడువల్లుడు పోయేద్దాం ఈడికి. అరే రాకి వచ్చినావు కళ్ళలో పోయితే కళ్ళేదప్పా. అర్థమా? మీ మామ రమ్మంటాడు కదా, పోరాడు అల్లుడు. గది ముచ్చట ఇది ఇగో ఇవాళ పెట్టిపోయా. సరే అత్తమ్మా. అల్లుడు బా. ఇగో ఇగరా వచ్చిన చుట్టూ కూడా అడిగిందా నా కళ్ళు కావాలని? అడగలే. మరి అన్ని కథలు ఎట్లా పోయినని అట్లా రా. ఎక్కువ చేసినావు అనుకో కంతగా అభివృద్ధి. సరే నడు పోయిరా. అల్లుడు మా మంద తాగుతావా? ఇంకా మందు అవుతున్నానే. పోస్ని అంటే నువ్వు ఏం తాగవా? అంటే మందును వీళ్ళు తాగా. అంటే కళ్ళు తాగుతావు అన్నట్టే. కళ్ళు అయితే పొల్లు ఆవిడే. అల్లుడు నువ్వు బయటికి కనబడవు కానీ గట్టి మొగనివే. అంతా మామల పూలకి వచ్చింది మామ. అల్లుడు నాకు బిడ్డలు ఉంటే నీకు ఇచ్చి పెళ్ళి ఎత్తును. నువ్వు ఇచ్చేది ఏమున్నది? నేనే లేకపోతు. అది నీ మాటలు వింటే నువ్వు లేకపోడు కాదు అదే వచ్చు. అయితే కానీ మాటలలో పడి గౌడుకు ఫోన్ చేసి మర్చిపోయినావు. కరెక్ట్ అల్లుడు. ఫోన్ చేసి అడుగుతాడు. హలో గౌడు ఉన్నా కలు? ఓ బాటిల్ కావాలి. సరే మరి అత్తనే ఉండు. ఇంటికి పోతున్నా? మరి ఆ షెట్కి కలిగాయి మేము తాగుతాం కానీ. సరే అల్లుడు నీ అదృష్టం మంచిగా ఉన్నది, దొరికింది పక్కలు. ఏమప్పా
అమ్మా ఓకే స్టఫ్ ఏది మా ఓకే ఫస్ట్ మరి పటాకు నువ్వు పట్టలేమా పెద్దోనివి నేను ఎట్లా పడతా గౌడు ఆకులు పెట్టిపోయేటట్టుగా ఇక్కడే ఉంటాయి ఆకులు. అల్లుడు నువ్వు అంటే నాకు పానం నీకోసం ఏమని చెప్తా. మా నేను గదే చెప్దాం అనుకుంటానా నా నోట్ల మాట నువ్వు చెప్పినావు. గంతే అల్లుడు, మన గొంతులో పానం ఉన్నంతసేపు మనం గిట్టే ఉండాలి. పైకి పోయినాక పై లోకంలో మీ వాళ్ళందరూ ఉంటారనే కదా పైకి పోయేదాకంటాను. అయ్యో అల్లుడు, నీ దండం పెడతా గట్టనకు. నా పానం పోయినా నీ పానం పోవద్దనే ఉద్దేశం నాకు. మా నువ్వు నా సొంత మామ అయితే ఇంత మంచిగా ఉండే. అవుడు కాదల్లుడు, అయినా రేపే పట్టువారి దగ్గరికి నన్ను తీసుకుపోయి పట్ట చేసుకో. అబ్బా ఎంత చల్లటి మాట చెప్పినా. పోయి అల్లుడు పోయి పోయి. మా గౌడు పెట్టు ఏ అంతనే దానిలో ఏమన్నది, నువ్వే నా మా ఆశలు అడిగినావా? కూర్చో. పొద్దాడు కళ్ళ తాగితే మంచి దొరికేనా? ఒక పొద్దాలే కాదే, ఏ కళ్ళు అయినా మంచిదే. అల్లుడు, కళ్ళు గురించి నాకు తెలిసినంత ఇంకెవ్వని తెలియదు. అంతేనమ్మా? అవునల్లుడు. అంతే అంటవేంది అల్లుడు? కళ్ళు తాగుట్లా నేను కలెక్టర్ అంత చదువు చదివినా. ఈ కళ్ళులో ఏ కళ్ళు తాగుతూ ఎక్కువ ఎక్కుతుంది? ఇంకే కళ్ళు ఉంటుంది అల్లుడు. పొద్దు పొద్దుగాల మెరేసిన కళ్ళు తాగితే మనిషికి మత్తేసి ఊరేసినట్టే ఉంటుంది. ఇక మస్తు ఎక్కుతుంది, మస్తు ఉంటుంది. మెరేసిన కళ్ళు సాయంత్రం దొరుకుతుంది, పొద్దుగాల కాదు. అమ్మమ్మా కళ్ళు గురించి నీకు మొత్తం ఎరిగే అంటే కదా. అంటే అల్లుడు, గవాడెవడో చెప్పిన మాటలు నమ్మి నన్ను అనుమానిస్తాను. మాటలు మంచిగా రాని రే. నీ అరే, నన్ను అరే అనే కాడికి వచ్చింది ముచ్చట అంటే నిన్ను సీరియస్ అయ్యే కాడికి వచ్చింది అన్నట్టు ముచ్చట. ఏమ్మా లూళ్ళద్దే అసలే భయపడుతున్నా అల్లుడు. వీని పాలిట గండంగా మారి పిండం పెడతా చూడు వీనికి. ఈ తొండలేని ఏనుగు పిండం పెడతా అంటే నేను భయపడి దండం పెట్టి పోతా అనుకుంటాను కావచ్చు. ఎవరివి నువ్వు? ఏ ఊరికి వచ్చినావు? ఎవరికి రూపాయలు చూస్తాడుతున్నావు నువ్వు? నువ్వేదిరా నన్ను అనేది? అరే, 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 అన్న ఒక దమ్మంచే. ఏ అల్లుడు, నీకు నేను అవులాగా లెక్క కల్పిస్తానా? గవానికి ఎవరికి వస్తాను? మా బాగా ముసకొచ్చిందే, దమ్మాస్తే మంచిగా అవుతుందని అంచిన. తిన్న కొడుకు విశ్వాసం చూంచని కుక్క గట్టెట్లా వస్తావురా? మావా మాట జారుతాను. మాట జారుతా, అవసరం కూడా అన్ని జారుతా. రే ఎక్కువ తగ్గ మాట్లాడినావు అనుకో, ఈ తగ్గం పంచుకొని చంపితే ఈ పని సాపు కావాలి. నన్ను ఆరా అంటావారా? నిన్ను కాదు, నిన్ను నీ తాతను ఎదురొచ్చిన ఎవరు పడతావా అని అంటారా? బాతు తోకంతా లేవు, నువ్వు నా తాత దగ్గర వీణమంటే నిన్ను దన్నవలసిందేరా. ఆ మాట నువ్వు ఇప్పుడు అంటావు, కానీ మావని జోలి పోయినప్పుడే గప్పుడే నిందాం అనుకున్నా. నీ గుణం నా ఎరుగుతే నాతో నచ్చి గాని సోపతి పడతావురా? నేను న్యాయం ఉన్న దిక్కుంటారా? న్యాయం లేదేమి లేదు,
అన్ని ఆడెక్కల ముచ్చట్లు. రే నువ్వు నన్ను అరే నువ్వు మా జోలికి వస్తావారా? పుట్టగతులు ఉన్నాయిరా, ఉత్తపునానికి కొడతారా, సర్వనాశనం అయిపోతారు రా మీరు, సర్వనాశనం అయిపోతారు. అరే డబ్బు రొట్టె పిల్లరా, ఈ తాప కనుక కొట్టిన అనుకో మీ తాత దగ్గరికి జాలు లేకుండా పోతావు. నీకు ఎట్లా న్యాయం అనిపిస్తుంది నాకు గంత మాట అనడానికి? నేను తాగిపిస్తే తాగడానికి వచ్చి నన్నే గంత మాట అంటావు అరను? నువ్వు తాగితే నువ్వు చెప్పినట్టుగా నేను ఈదములు ఇరిసి రోత జగలో పెట్టిన అనుకో చచ్చిపోవాలి. ఇవింతో మనకేంది బ్రో, పా ఒక లొట్టు తీసుకుంటే తాగుదాం పా. గట్నే పోతారు పోర్రా సత్యనాశనమై. చిన్న పోరనని కూడా చూడకుండా కొట్టిన కాడ కూడా కొట్టకుండా కొట్టిరు కాదురా, మీరు నాశనం అయిపోతారు రా. కాళ్ళు ఇరిగా, మీరు రెక్కలు ఇరిగా పొంద పెట్ట. ఇప్పుడు ఇంటికి పోయినాక నా పెళ్ళం ఈ దెబ్బలన్నీ ఏర్పాటు చేయకుండా ఏం చేయాలో ఏమో ఏం అర్థమైతే లేదు. చూసుకో నా పెళ్ళం గలవాలనే ఉందిగా, దానికి దొరకకుండా సప్లైకి పోయి వండుకోవాలి. ఏమైంది? ఆలస్యమైంది. పోయిన కాడ అనుకున్న దానికంటే ఎక్కువనే అయిందే. ఎక్కువైంది అంటాను, ఏం ఎక్కనట్టే ఉన్నావు? ఆడుల ముంగట బ్యాడ్ కావద్దని లోపట్నే దాచుకున్నా. ఆహా, ఆ పిల్లగాడేడి? ఆ పిల్లగాడు రాంగ వాళ్ళ చుట్టపొలు కలితే బండెక్కిపోయిండు. అట్లనా? సిగ్గుశరం లేదురా, చిన్న పోరగాంతో దెబ్బలు తినచ్చావు. నేను అప్పటికే అనుకున్నా ఈ తాగిపోతాడు దుకాణం తెరితే ఏదోటి అవుతుందని. ఏమొచ్చిరా నీకే జరిగేదే? నిన్ను కొట్టినోడే వచ్చి నువ్వు పెట్టిన సొల్లంతా చెప్పి ఆయన ఫోన్ పట్టుకొని పోయిండు. నీ బతుకు. నీ అవ్వ కొడితే కొట్టిరు కానీ గిరితో ఎందుకు చెప్పిర్రా దేవుడా? కూలిచ్చి అదేదో వేయించుకున్నట్టున్నది కథ. ఈ అవ్వ నా పెళ్ళ ముంగట ఇజ్జది మానంబాయ్.